ముగ్గేయడానికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు 2000 అడుగుతున్నారు సార్. ముగ్గేయడానికి 2000? ముగ్గేయడానికి కదరా, వాడు పెగ్గేయడానికి అడుగుతున్నాడు. నేను వేసుకుంటే వెళ్ళు, ఆ ముగ్గేది నేను వేసుకుంటే వెళ్ళు. సార్ హీరోయిన్ క్యాబ్ లేదే షూటింగ్ రాదండి సార్. ఒరే కాలేజీకి అయితే షేర్ ఆటోలో వెళ్తుంది, షూటింగ్ అంటే క్యాబ్ కావాలా? నా కర్మరా బాబు, నా కర్మ. పక్క తిరుగు. సారీ సార్, నేను లైట్స్ అయితే కెమెరా పెట్టను. అవును, నువ్వు పెద్ద పీసీ శ్రీరాము, మూసుకొని పెట్టవాయ్. బాబు మేకప్, హీరోయిన్ కొంచెం హెయిర్ సెట్ చేయనైనా. సారీ సార్, నాకు సంబంధం లేదు. ఓన్లీ నేను మేకప్ వర్క్, హెయిర్ డ్రెస్సర్ పిలిపించండి. ఒరే నా కర్మకు దొరికారు అందరూ. ఆ దువ్వినది ఎడదా, నేను దూతా. ఆ దువ్వినదా నేను దూతా ఎడదా. సార్ హీరోయిన్ బైక్ మీద కూర్చోదంట, హగ్ ఇవ్వదంట, చెయ్యదంట, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వదంట. ఒరే యాక్టింగ్ అన్నా చేస్తుందా లేదా కనుక్కోండి రా. సార్ మ్యూజిక్ డైరెక్టర్ టైం బాగా తీసుకుంటాడండి సార్. తీసుకోమనరా, డబ్బులు బాగా తీసుకుంటే ప్రాబ్లం, కానీ టైం ఎంత తీసుకుంటే మనకేంటి అవుట్పుట్ బాగా వస్తుందిగా. సార్ హీరో ఫైట్ సీన్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు సార్. ఉందని చెప్పు. షార్ట్ ఫిల్మ్ అయిపోయాక రెమ్యునరేషన్ అడుగుతాడు కదా, అప్పుడు వాడికి నాకు ఉంటుంది సోలో ఇంట్రడక్షన్ ఫైట్. కుమ్మి ఉత్కారేస్తా. ఒరే ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం కన్నా సినిమా చేయడం బెటర్ రా, నాకు తెలిసి వచ్చింది ఇప్పుడు. రే అభి, టీ పెట్టమంటావా కాఫీ పెట్టమంటావా? ఏదో పెట్టక్క. ఇదిగోరా టీ. ఆల్రెడీ పెట్టి అడిగావా? ఫార్మాలిటీ. రే మీ బావ నీకు మంచి సంబంధం చూసారంట. ఉండు, ఆయనతోనే మాట్లాడదు గాని. వీళ్ళు మారు. మీరే చెప్పండి. హాయ్ రాబీ. రే అమ్మాయి అందరూ సన్నీ లియోన్ రా. వాళ్ళ బాబు ఆస్తులు అంబానీ. అబ్బో, ఆ అమ్మాయిని చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోద్ది. నీకు తెలుసు కదక్క నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ అని. అనుకున్నా వీడైతే పెంట పెడతాడు నీకు వేదవా. 2 ఏళ్ల నుండి ఇదే చెప్తున్నావు. ఎవరినైనా లవ్ చేసావా? ఏమన్నా అంటే మనకు నచ్చిన అమ్మాయి కనిపించాలి కదక్కా అంటావు. ఎప్పుడురా కనిపించేది? రేయ్ నువ్వు చిచ్చుబుడ్డి వెలిగించుకొని కూర్చుంటే ఆ వెలుతురులో కీర్తిరెడ్డి వచ్చి డాన్స్ చెయ్యాలి అంటే కష్టం రా. సరే నేను బయలుదేరుతున్నా. ఇక్కడ మీ బావగారికి ఏం చెప్పమంటావు? ఆయనే చేసుకోమను. సిగ్గుపడింది చాలు. ఇంకేంటి అలా ఉంది? మన ఎవరికి నచ్చట్లేదా, మనకెవరు నచ్చట్లేదా? సారీ అండి, ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు. సారీ. పర్లేదండి, నేనేం అనలేదు కదా. అయ్యో మీరేం ఫీల్ అవ్వకండి. ఒక్క నిమిషం, ఇది తీసుకోండి. పైనుంచి దేవకన్యలు కింద దిగుతారంటే ఏమో అనుకున్నాను. మరీ ఇలా కృష్ణానగర్లో ఇంద్రనగర్లో ముగ్గులు వేసుకుంటారనుకోలేదు. ఏంటి ఇల్లు మీదేనండి? లేదండి, నేను పనమ్మాయిని. పనమ్మాయా? షాక్ ఇచ్చింది. అమ్మాయి లోపల రా. వస్తున్నానమ్మా. ప్రేమ మెడిసిన్ కూడా అందని ఆక్సిజన్, సైన్స్ చేయలేని ఇన్వెన్షన్. దేవతలంతా కలిసి ఆమె అందానికి ఈర్ష్యపడి నా కోసం కిందకి తోసేసి ఉంటారనిపించింది. చూశాను, దగ్గరగా చూశాను. జింగిల్ బెల్స్ లాంటి ఆమె మాటల్లో ఏదో మాయుంది. కాదు, మత్తుంది. కొన్ని జన్మలుగా నన్నే వెతుకుతున్నాయేమో అనిపించే ఆ చూపుల్లో ఈరోజు నేను ఇరుక్కుపోయాను. బాగుంది. ఈరోజు నా కోసమే పుట్టిన ఈ ప్రేమ, నాకు మాత్రమే సొంతమైన ఈ ప్రేమ చాలా బాగుంది. అక్క, మనం లేరనుకుంటాం గాని ఉన్నారే. ఎవర్రా? అదే గణపతి, శివుడు, విష్ణు, బ్రహ్మ, ఆయన పేరేంటి, పుట్టపర్తి సాయిబాబా, వీళ్ళందరూ ఉన్నారక్క. ఏమైనా హెల్త్ ప్రాబ్లమా?
లేదక్క. మరి ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీగా ఫీల్ అవుతాను రా. జడ్జి గారు అమ్మాయి మౌనికే కదూ? కాదక్క. మరి పొద్దున క్యాజువల్గా సైకిల్ మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని చూశానక్క. అప్పటి నుంచి ఇక్కడేదో పెయిన్, గుండెంతో ఒకటే బరువు. ఇదేదో ఈసీజీ ప్రాబ్లంలా ఉంది. కాదక్క, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. కాదక్క, పనమ్మాయి. ఏమైంది? షాక్ అయ్యవా? అవ్వరా మరి? 2 ఏళ్ల నుండి నచ్చాలి నచ్చాలి అని ఆఖరికి పనమ్మాయిని డిసైడ్ అయ్యావా? ఏ అక్క, పనమ్మాయి మాత్రం అమ్మాయి కాదా? అమ్మాయే, కానీ పనమ్మాయి. లేదక్క, అమ్మాయి చాలా బాగుంటుంది. నాకు నచ్చలేదు. ఏంటి ఇంకా చూడకుండా నేనా? పెద్ద తమన్నా, చూడాలి మరి. ఏంటి అమ్మాయికి రాలేదు? పని ఎక్కువైందేమో. వచ్చింది. ఏంటి ఇప్పుడు బుక్స్తో బయటకు వచ్చింది? ఇప్పుడు ఎలా కలిసేది? స్ట్రైట్కి వెళ్ళిపోయి రివర్స్ వచ్చి క్యాజువల్గా పలకరిస్తే బెటర్. హాయ్ అండి. నేనండి ఆ రోజు ప్లేటు, ముగ్గు, సైకిలు. గుర్తున్నారు? ఇందాక అటు వెళ్ళింది మీరే కదా? చూసింది. లేదండి, ఈ మధ్య శ్రీమంతుడు సినిమా చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు సైకిల్ దొక్కేస్తున్నాడు. మీరు కాలేజ్ కూడా వెళ్తారా? ఏ పనమ్మాయిలు చదువుకోకూడదా? అలా అని కదలేండి. రండి, అటు వెళ్తూ మాడుకుందాం. మీరు ఇటు కదా వెళ్ళేది? అంటే అటెళ్ళి ఇటు వెళ్ళాలి. ఇప్పుడు ఇటు వెళ్ళి అటు వెళ్దాం అనుకుంటున్నాను. అదండి. మీ పేరు తెలుసుకోవచ్చా? పార్వతి. ఏ జనరేషన్ ఉన్న పనం మరికి ఇదే పేరులో అప్డేట్ కారా? ఏంటి ఏమన్నారు? నైస్ నేమ్ అండి. తెలిసిందా నీ పైన నాకేముందో గ్రహించేదా? ఆనంగి తారకు మల్లె నాపై మెరుపొచ్చిందా? నీ పేరే నానవుల్లో జపించిందా? అసలేమైందో తెలియదులే నీ రాకతో నా మదికే నిగరోతున్నా విడుపువలే. ఓ చెలి ఇది నీ వలనే ఎవరేమన్నా వినపడలే. ప్రతి క్షణమున నీ కలలే ఎదుటే ఉన్నా మైమరవే. నిన్ను చూస్తూ ఉంటా నాలోన ఏం జరిగిందో నీకైనా తెలిసిందా? నీ పైన నాకేముందో గ్రహించేదా?
అమ్మా 9 ఎంత? 91 కాదు 81. దీనికి తెలపొగరే. మేం చెప్పేది కూడా నీకోసమే కదరా. రేపు నీ ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్తావు? పనమ్మాయిని ప్రేమించానని చెప్తావా? చెప్తానక్క. చదువుకున్న తలపొగరితో ఇంట్లో తిన్న కంచెం కూడా కడిగిన అమ్మాయి కంటే చదువు కోసం కష్టపడుతుంది తను గ్రేటే కదక్క. అయితే పనమ్మాయిని వదులుకోనంటావు? పనమ్మాయిని వదులుకోవడానికి కలెక్టర్ గారు అమ్మాయిని తగులుకోలేదక్క. అన్నీ తెలిసే ప్రేమించాను. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి నీ కూతురు ఇంట్లో కూర్చొని చదువుకుంటుంది. ఒకవేళ ఏం లేకపోతే స్తోమత అనేది మన చేతుల్లో లేదక్క. అది కరెక్ట్ టైం చూసి దేవుడు మనకి ఇచ్చేది. నీకుంది కాబట్టి సంతోషించు. తనకు లేదని ఇన్సల్ట్ చేయకక్క. సారీ. రేయ్, బావతో నేను మాట్లాడతాను. నేను రాలేదే. నిన్న కొంచెం పనుంది. ఏంటి అంట్లు ఎక్కువ వేస్తారా? బట్టలు ఎక్కుతుకుందరా? పెద్ద పెద్ద బ్లాంకెట్లా నీకే ఇస్తారా? హలో, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకున్నాను. ఎందుకు రమ్మన్నా? ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అయితే చెప్పకు. చెప్పి తీరాలి. అయితే చెప్పు. అది ఐ లవ్ యూ. నిన్ను కాదులే. పారు, నీతో కలిసి వర్షంలో తడాలనుంది. జలుబు చేసిద్రా ఎదవా. నీతో కలిసి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగాలనుంది. ఎంగిల్రే. నువ్వు ఐస్ క్రీమ్ తింటుంటే నీ పెదాలి కంటే ఐస్ క్రీమ్ అలా వేలుతో తీసుకుని ఏం చేస్తావురా? నీకెందుకే మీ చెల్లాడించుకో. నీకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటాను పారు. ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నీ ఆన్సర్ కోసం రోజులు నెలలు సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తాను నేను. ఆఖరి ముసలోనే వదలను నిన్ను. కొంతేసి నిజంగా అప్పుడే చెప్తుందా ఏంటి? అంటే ఆపుదామని చెప్పి. ఏంటి పారు, నేనేం చెప్పకుండా వెళ్ళిపోయావు? నీ గురించి ఆలోచిస్తాను, నిద్రైపోలేదు తెలుసా. ఫోన్ ఒకటి. అక్క నేను రాను. ఆ రోట్లకి రాత్రిలో దవాలు కుట్టాయి, అసలు నిద్రైపోలేదు తెలుసా. అంటే దవాలు సెకండరీ, ఫస్ట్ నువ్వే. పారు పారు పారు, నేను బాగా చూసుకుంటా. ఇంత త్వరగా నిన్ను ఎలా నమ్మాలి? మీ అమ్మాయిలతో ఎలా చావాలి? ప్రేమించాను వెంట పడితే పోకిరి అంటారు, లేట్ చేస్తే ట్యూబ్లెట్ అంటారు, దాచుకుంటే దద్ది అంటారు, అరిస్తే న్యూసెన్స్ అంటారు, కోసుకుంటే సైకో అంటారు. అసలు మీకు ఎలా చెప్పాలి? మీరేం చెప్పినా చెప్పేవన్నీ అబద్ధాలే కదా. హలో, అక్కడికేదో అబ్బాయిలందరూ అమ్మకు పట్టుకుని అబద్ధాన్ని పుట్టినట్టు చెప్తున్నావు. నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇక్కడ ప్రేమ ఇక్కడ కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదు. నాదా తప్పు? నాదా తప్పు. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ తోబడేశారు, కళ్ళలంతా దుమ్ము. ఇంకా నా ప్రేమ ఏం కనపడుతుంది? ఎముకల్లో ప్రాబ్లం ఉంటే ఎక్స్రే తీయాలి, కడుపులో ప్రాబ్లం ఉంటే ఎండోస్కోపీ తీయాలి. కానీ ఒక అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే మాత్రం మీ మనసుకు వేసుకుని ముసుగు తీయాలి పారు. ఒక్కసారి ఆ ముసుగు తీసి చూడు, నేను ఎంత ప్రేమించా నీకు అర్థమవుతుంది. నాకు రోజుకొకసారి మా అమ్మ గుర్తొస్తుంది. ఇప్పుడు నువ్వు గుర్తొస్తున్నావు. నువ్వెంత ఇష్టం అంటే మా అమ్మ అంత ఇష్టం. నేను పుట్టగానే మా అమ్మ నన్ను చూడకుండానే వెళ్ళిపోయిందే. నువ్వు నన్ను చూసి కూడా వెళ్ళిపోకే. ఏడవలేను. ఏ అబ్బాయినా ఏడుస్తున్నాడంటే అమ్మాయికి బాధగానే ఉంటుంది, కానీ అవే కన్నీళ్ళు తన కోసం వస్తున్నాయంటే హ్యాపీగా ఉంటుంది. రేపు మీ పెద్దవాళ్ళతో వచ్చి మా అమ్మగారు అయ్యగారుతో మాట్లాడమను. అన్నీ నేనే మాట్లాడతానులేండి. బతికించు. హలో, నువ్వా? పని అయిపోయిందమ్మా. లక్కీమా, మనం ఎప్పుడు పెద్దలం అవుతామో. నీ ముదురు. హాయ్ అండి. హలో రండి.
మా నాన్నగారు. నమస్తే అండి. మీ అమ్మాయి పైన బట్టలు సర్దుతోందండి. చూడు బా, పెళ్లి చూపులను చూడగానే పని చేస్తున్నారు. అన్యాయం కదా. చూడలేకపోతున్నాను, వెళ్ళిపోదాం పదా. నువ్వు ఉండు బా. చెప్పండి. అది మీ ఇంట్లో పనమ్మాయిని మా తమ్ముడు ఇష్టపడుతున్నాడు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చామండి. మా పనమ్మాయినా? ఆల్రెడీ పెళ్ళైపోయింది కదండి. ఏంటి సెకండ్ మ్యారేజా? నాకేం తెలీదండి. నీ సెకండ్ మ్యారేజా? హలో, తను మా సిస్టర్. మరి నాతో పనమ్మాయి అని? తను కొంచెం ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువేస్తుంది. ఏంటి నేను పనమ్మానంటే నమ్మేసావా? అనవసరంగా మా పనమ్మాయిని కూడా మానిపించా.